శ్రీ వరలక్ష్మీ వ్రతం కథా ప్రారంభం. సకల మునిగణాలు కొలువు తీరి ఉన్నటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరాన పలు విధాలైనటువంటి అశోకాలు, పాటలములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు మొదలైనటువంటి అనేక రకాల వృక్షజాతులతో కూడి ఉన్న ఆ పర్వతాగ్రాన కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు, దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి కైలాసంలో నారదుడు, వాల్మీకి, వశిష్ఠుడు, పరాశరుడు మొదలైనటువంటి ఋషులకు ఆటపట్టు అయినటువంటి కైలాస పర్వతంపై కల్పవృక్షానికి చేరియున్నటువంటి నానా విధాలైన మణులతో చెక్కబడి ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడై ముల్లోకవాసులకు సుఖశాంతులను కలిగించేవాడైన శంకరుణ్ణి చూసి పార్వతీదేవి, సకల లోకాలను ఏలుతూ అన్ని జీవరాశులు యందు దయకలిగి ఉన్న ఓ ప్రాణనాథ పరమేశ్వర, లోక కళ్యాణార్థం అందరికీ మేలు చేసే ఒక రహస్యమైన శుభప్రదమైన వ్రతాన్ని నాకు తెలియచేయండి అని కోరడంతో పరమేశ్వరుడు పార్వతితో ఇలా చెప్పాడు. ఓ పార్వతి, వ్రతాలన్నింటిలోకి కూడా ఉత్తమమైన వ్రతం ఒకటుంది. సకల సంపదలకి మూలమై ఉండేది, కోరిన కోరికలు నెరవేర్చేది, పుత్ర పౌత్రాభివృద్ధినిచ్చేది అయినటువంటి ఈ పావనమైన వ్రతాన్ని వరలక్ష్మీ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పూర్ణముకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి. ఈ వ్రతం చేసినటువంటి స్త్రీకి కలిగే పుణ్యఫలితాన్ని కూడా నీకు చెబుతాను విను అంటున్న శంకరునితో పార్వతీదేవి, నాథ, ఆ వ్రతం ఏ విధంగా చెయ్యాలి? ఆ వ్రతంలో ఏ దేవతని పూజించాలి? వరలక్ష్మీదేవిని ఇంతకు ముందు ఎవరు ఆరాధించారు? ఆమెను సంతోషపెట్టిన ఆ పరమభక్తురాలు ఎవరు అని అడిగిన పార్వతితో శంకరుడు ఈ విధంగా చెప్పసాగారు. ఓ ప్రాణేశ్వరి భవాని, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావాన్ని చెబుతాను విను. బంగారు ప్రాకారంతో కూడి బంగారంతో నిండి ఉన్న ఇళ్లతో కూడినటువంటి, ధనవంతులై అందరూ సకల భూషణాలను అలంకరించుకుని ఉండేటువంటి కుండినము అనేటువంటి సుసంపన్నమైన ఒక పట్టణంలో పేదరాలైన చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తను భక్తితో పూజిస్తూ అత్తమామలను సేవిస్తూ ఉండేది. అన్ని శాస్త్రాలు చదివి అన్ని పనులను చేయగల చాతుర్యం, అంతకుమించి నిర్మలమైన మనస్సు, ఎప్పుడూ అందరితో ఆత్మీయంగా ఇంపుగా మాట్లాడే స్వభావం, ఇలాంటి అనేక సద్గుణాలను పుణికిపుచ్చుకున్న చారుమతీదేవికి ఒకానొక రోజున స్వప్నంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఓ మంగళకరమైన సాధ్వీమణి చారుమతి, నీకోసం వరలక్ష్మీదేవి వచ్చింది. నీకంతా మేలే జరుగుతుంది. నా మాట విను. శ్రావణమాసంలో పున్నమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించు. నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను అని చెప్పగానే చారుమతి ఆ స్వప్నంలోంచే లక్ష్మీదేవిని తనివితీరా చూస్తూ సంతోషంలో ఉక్కిరిబిక్కిరవుతూ, అమ్మా జగన్మాత, పుణ్యస్వరూపిణి, శరణన్న వారిని కాపాడేదానవు, ముల్లోకాలలోనూ కీర్తించబడే నారాయణి, శ్రీవిష్ణు వక్షస్థలాన కొలు ఉండేదానవు అయిన మాతా శ్రీలక్ష్మి, నీవు ఎవరిని కటాక్షిస్తావో ఆ మానవుడే కదా నిజంగా పుణ్యాత్ముడు. అతడు తప్పకుండా సుగుణవంతుడు, అందరితోనూ కొనియాడబడేవాడు, ఆలుబిడ్డలు గలవాడు, పండితుడు, సూర్యుడు అయి ఉంటాడు. తప్పనిసరిగా అలాంటి యోగ్యులనే నీవు అనుగ్రహిస్తావు. అలాంటిది ఓ హరిప్రియ తల్లి, ఎన్ని వేల ఇతర జన్మలలో ఎంత పుణ్యం చేసుకున్నానో కదా, లేకపోతే నీ దివ్యమైన దర్శనం నాకు దొరుకుతుందా అమ్మా అంటూ వరలక్ష్మీదేవిని అనేక విధాల స్తోత్రం చేసింది చారుమతి. ఆ చారుమతికి అనేక వరాలనిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానమైంది. ఇక చారుమతి తాను కలగన్న తర్వాత ఆ కల తీరిపోవడంతో ఇక మళ్లీ నిద్రపోకుండా మెలకుగానే ఉండి అలా సూర్యోదయం అయ్యే వరకు అమ్మను చూసిన మధుర స్మృతుల్ని తలుచుకుంటూ గడిపింది. తెల్లవారిన తర్వాత తన స్వప్న వృత్తాంతాన్ని తన బంధువులందరికీ చెప్పి సంతోషపడింది. వారందరూ కూడా, చారుమతి, నీకు వచ్చిన ఈ కళ చాలా లాభాలను శుభాలను చేకూరుస్తుంది. మనమందరం కూడా అమ్మవారు ఆనతిచ్చిన ప్రకారం తప్పకుండా ఈ వ్రతాన్ని చేద్దాం అని వారంతా నిశ్చయించుకున్నవారై శ్రావణ పూర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ కాలం గడపసాగారు. ఇలా కొన్నాళ్లకు వారి వారి అదృష్టం కొద్దీ ఆ రోజు రానే వచ్చింది. వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకునే భాగ్యం వారికి ప్రాప్తించింది. ఇలా ఆ స్త్రీలందరూ మనస్సులో ఎలాంటి సంకోచాన్ని, విచారాన్ని పెట్టుకోకుండా సంసార సంబంధమైన కష్టాలను మరచి పరిశుభ్రంగా స్నానం చేసి రంగురంగుల బట్టలు కట్టుకుని కొత్త బియ్యం, మరీ ఇగుళ్లతోనూ నిండిన పూర్ణకుంభంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి, తన సన్నిహితులు, బంధువులు అయినటువంటి స్త్రీలందరూ కూడా భక్తితో వరలక్ష్మిని పూజించారు.
వరలక్ష్మీదేవి చెప్పిన పూజా విధానాల ప్రకారం షోడశోపచార పూజలు చేశారు. కుడి చేతికి తోరాన్ని కట్టుకుని నేతితో చేసిన భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాది సకల పదార్థాలను నైవేద్యం చేశారు. తర్వాత చక్కని నిష్ఠ కలిగినటువంటి ఓ ముసలి బ్రాహ్మణుడికి 12 రకాల భక్ష్యాలను దక్షిణ తాంబూలాలతో పాటు వాయనం ఇచ్చారు. దేవీ సన్నిధానంలో తాము నైవేద్యం చేసిన భక్ష్య, భోజ్య పదార్థాలతో కూడిన సంతృప్తికరమైన భోజనాన్ని చేశారు. ఆ తర్వాత వరలక్ష్మీదేవి వ్రత ప్రభావం వల్ల చారుమతి మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మి అనుగ్రహాన్ని పొంది వారందరూ ముత్యాలు, మాణిక్యాలతో కూడిన హారాలని మెడనిండా ధరించారు. కాలి అందెలు, రవ్వలతో పొదిగిన గాజులను పొందారు. ఈ విధంగా సిరి సంపదలే కాక పుత్ర పౌత్రాదులను, ధనధాన్య వస్తు వాహనాది సకల సౌఖ్యాలను పొందారు. ఈ విధంగా కలిగిన అదృష్టంతో ఎల్లప్పుడూ ఎంతో మందికి అన్నదానం చేస్తూ బీదసాదలైన తమ బంధువుల్ని పోషిస్తూ వారికి చేతనైన సహకారం అందిస్తూ శ్రద్ధ చూపిస్తూ తమను కటాక్షించిన వరలక్ష్మీదేవిని స్తుతిస్తూ పలు విధాల కీర్తిస్తూ చతురంగ బలాలతో సిరి సంపదలతో నిండిన తమ తమ ఇళ్లల్లో సుఖించారు అందరూ. ఓ పార్వతి, చారుమతి ద్వారా ఈ వ్రత విశేషాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ నగరమంతా ఉన్న జనులు ఈ వ్రతాన్ని చేసి వరలక్ష్మి అనుగ్రహాన్ని పొంది సుఖించారు. ఓ పార్వతి, ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మానవులు మేలును పొందుతారు. చారుమతి అనుచరులు అయినటువంటి స్త్రీలంతా కూడా అనుకుంటున్నారేంటంటే, చారుమతి సన్నిహితులం అవడం వల్ల కదా మనం కోరిన కోరికలు పొందగలిగాం. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంతటి మహిమాన్వితురాలు! సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఆమెకు ప్రత్యక్షం అయ్యి తానే స్వయంగా ఈ వ్రత విధానాన్ని ఉపదేశించిందే అంటూ చారుమతిని పొగిడారు. అది మొదలు ఈ వ్రతం వరలక్ష్మీ వ్రతంగా లోకమంతటా ప్రసిద్ధి చెందింది. ఇది వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన వ్రతం. దీన్ని నీకు సవివరంగా చెప్పాను కదా. ఇక ఈ వ్రత కథని ఎవరు వింటారో, ఎవరైతే మరొకరితో చదివించుకుంటారో అలా విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రభావం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి పార్వతి అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇది వరలక్ష్మీ వ్రత కథ. భవిష్యోత్తర పురాణంలోని పార్వతీ పరమేశ్వరుల సంవాదం అయినటువంటి వరలక్ష్మీ వ్రతం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః శతమానం భవతి శతా హి పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వం జయమస్తు. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. తథాస్తు.